రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. నేడు ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. ముఖ్యంగా 20 సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపు 90% సిద్ధమైందని జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ భద్రతా హామీలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలిపారు. ఇక మరోవైపు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఆ దేశ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు కుష్నర్లతో భేటీ ఆశాజనకంగా జరిగిందని జెలెన్స్కీ చెప్పారు. వీరితో చర్చల అనంతరం ఎక్స్ వేదికగా మాట్లాడిన జెలెన్స్కీ ఉక్రెయిన్లో శాశ్వత శాంతికి దారితీసే కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణం, శాశ్వత శాంతి ఇవే ఉక్రెయిన్, అమెరికా, యూరప్ సహా మిత్ర దేశాలు సాధించాల్సిన లక్ష్యాలన్నారు. శాంతి ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు పూర్తిగా సిద్ధమయ్యాయని, మరికొన్ని తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా కొన్ని అత్యంత సున్నితమైన అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ట్రంప్ భేటీపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి జెలెన్స్కీ ట్రంప్ భేటీతో దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడేలా ఉందని పలువురు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి, ఇక ఇప్పటికైనా ఈ యుద్ధం ఆగేట్లో కనిపిస్తుందా? ఎందుకంటే గతంలో ట్రంప్ తో జెలెన్స్కీ ఒకసారి భేటీ అయ్యారు. అటు పుతిన్ జెలెన్స్కీ ఉన్నప్పుడు, జెలెన్స్కీ మధ్యలో వివాదాలు జరుగుతున్నప్పుడు, అంటే మా చర్చలు జరుగుతున్నప్పుడు లేచిపోవడం తెలిసిందే మనకి. మరి ఇప్పటికైనా ట్రంప్ దీనిపై ఈ ఒప్పందాన్ని కుదిర్చి యుద్ధం ముగిస్తారని అనిపిస్తుందా? ఏంటి, ఎలా అనుకోవచ్చు? ఈ రోజు జరిగేటటువంటి చాలా కీలకమైనటువంటి చర్చలు అటు 4 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి ఫిబ్రవరిలో 2022లో ప్రారంభమైనటువంటి యుద్ధ మేఘాలు ఒక్కసారిగా ఎన్ని వేల మంది కూడా చనిపోయారో, ఇప్పటి వరకు కూడా అంటే దీనిపై శాంతి చర్చలు ఇరు దేశాల మధ్య కూడా చర్చించాలి అంటూ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి ట్రంప్ ఒకవైపు నోబెల్ శాంతి బహుమతి పొందాలి అన్నటువంటి ఉవ్విళ్ళూరుతున్నటువంటి ట్రంప్ కు మరొకసారి ఈ రోజు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో. దాదాపు గత కొన్ని నెలల క్రితం కూడా అటు రష్యా అధ్యక్షునితో కూడా సపరేట్ గా, అంటే ఒక్కొక్క దేశంతో, అంటే ఇరు దేశాల మధ్య ఒకసారి చర్చలు జరిపారు. తర్వాత ఒకసారి మరి జెలెన్స్కీతో కూడా చర్చలు జరిపారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా చర్చలు జరిపారు. కానీ ఎక్కడా కూడా ఈ సమస్యలకు ఒక ఎండింగ్ కార్డ్ అన్నది కూడా, ముగింపు కార్డు కూడా వేయలేకపోయారు. కానీ ఈ రోజు జరిగేటటువంటి చర్చలు ఖచ్చితంగా సానుకూలంగా ఉండవచ్చు అన్నటువంటిది కూడా ఒక ఊహాగానాలకు మాత్రం వినపడుతూ ఉన్నాయి. దాదాపు మనకు రష్యా అధ్యక్షునికి సంబంధించినటువంటిది పుతిన్ తో కూడా దాదాపు ఈ చర్చలు, ఈ రోజు జరిగేటటువంటి చర్చలకు ముందుగా 4 రోజుల క్రితం కూడా ఫోన్లో సంభాషించడం జరిగింది. అనేక అంశాలపై దాదాపు ఈ రోజు చర్చించేటటువంటి అంశాలను కూడా అటు రష్యాతో సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు చర్చల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు రష్యా కూడా చేసింది. కానీ ఈ రోజు చేసేటటువంటి చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా దాదాపు చర్చల కొరకు 4 రోజుల క్రితము ట్రంప్ అల్లుడితో కూడా సమావేశం కూడా చేశాడు. ఈ రోజు కొద్దిసేపటి క్రితము జెలెన్స్కీ ఫ్లోరిడాకు సమావేశం జరిపేందుకు కూడా చేరుకోవడం జరిగింది. దాదాపు అంటే ఇక్కడ సమావేశానికి ఫ్లోరిడాకు చేరుకునేటటువంటి సమయంలోనే దాదాపు మనకు ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఇటు రష్యా 500 డ్రోన్లతోటి, బాలిస్టిక్ క్షిపణులతోటి, 40 క్షిపణులతోటి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి ప్రాంతాలపై దాడులు చేసినట్లు కూడా ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలకంగా కొద్దిసేపటి క్రితము ప్రకటించడం జరిగింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ కూడా నేను వెళ్తూ ఉన్నాను,
కానీ ఇటు మరొకసారి రష్యా ఈ విధంగా దాడులకు పూనుకోవడం ఎంతవరకు సబబు అంటూ కూడా అటు ట్రంప్ కు చెప్పడము, తర్వాత మరొకటి ఇక్కడ కెనడా అధ్యక్షుడు కూడా దీనిపై స్పందిస్తూ కూడా ఉక్రెయిన్ కు దాదాపు కొన్ని $1 మిలియన్ కూడా దీనికి ఆర్థిక సహాయాన్ని కూడా దాదాపు $2.5 మిలియన్ ఆర్థిక సహాయాన్ని కూడా కెనడా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. అక్కడ దాదాపు నిన్న 10 గంటల పాటు జరిగినటువంటి ఏదైతే దాడుల్లో పలు భవనాలు కానీ చాలా మంది దాదాపు 30 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడినట్లు కూడా అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తున్నటువంటి సమాచారం. దీనిని ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మరొకసారి ధృవీకరించారు. కానీ ఒకవైపు సమావేశాలు జరపడం కొరకు ఫ్లోరిడాకు చేరుకోవడం జరిగింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే రష్యా ఈ విధంగా వెనుక నుండి దాడులు చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటిది. మరొక వైపు దీనికి యూరోపియన్ దేశాలు కూడా కొన్ని దేశాలు ఉక్రెయిన్ కి కూడా అంటే సపోర్ట్ చేస్తున్నటువంటిది. దీనికి ఖచ్చితంగా మేము మా మద్దతు ఉంటుంది అంటూ కూడా యూరోపియన్ కి సంబంధించినటువంటి కొన్ని దేశాలు కూడా ప్రకటించాయి. ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి సమావేశము చాలా కీలకమైనటువంటి సమావేశము. ఈ సమావేశంలో దాదాపు అంటే అనేక అంశాలపై కూడా చర్చిస్తాము. దాదాపు 20 అంశాల ప్రణాళికలతో కూడా ఒక కీలకమైనటువంటి అంటే దీనికి 20 అంశాలతో ఉన్నటువంటి ఒక ప్రణాళికను కూడా ఏర్పాటు చేసి దీనిపై ప్రత్యేకంగా చర్చిస్తాము. కానీ ఇందులో ఏదైతే ఇంధనానికి సంబంధించినటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటి ప్రాంతాలు, ఇది మనకు డాన్సస్ అన్నటువంటిది, తర్వాత జెపోర్జియా అన్నటువంటిది 2 కీలకమైనటువంటి ప్రాంతాలు, చాలా సెన్సిటివ్ ప్రాంతాలు. ఈ ప్రాంతాలపై అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ 2 కూడా పట్టుపడుతున్నటువంటిది. దీనిపై ఇది ఉక్రెయిన్ లో ఉన్నటువంటి భాగాన్ని రష్యా రైట్ కదా మనం మొదటి నుంచి చూస్తున్నాము. ఉక్రెయిన్ అంటే అటు ఉక్రెయిన్ రష్యా ఎప్పుడైతే వార్ మొదలైందో అప్పటి నుంచి కూడా అంటే ఉక్రెయిన్ పై ఎక్కువ దాడులు జరగడము, అటు రష్యాకి ఎక్కువగా అమెరికా కావచ్చు ఎక్కువ దేశాలు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయని తెలిసినా కూడా ఇటు అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని తెలిసినా కూడా జెలెన్స్కీ నేను ఎక్కడా తగ్గను అని మధ్యలో అంటే నేను అస్సలు లేవను అసలు తగ్గను అని చెప్పి భీష్మించుకు కూర్చున్నారు. ఎందుకంటే అటు అన్ని దేశాలు కూడా రష్యా తలుచుకుంటే ఉక్రెయిన్ అనేది ఉండదు అని చెప్పి కూడా గట్టిగా కొందరు ట్రంప్ వెనకాల కొందరు నేతలుండి కూడా కొన్నిసార్లు హెచ్చరించిన తీరును కూడా మనం చూస్తాం. అయినా కూడా జెలెన్స్కీ ఎక్కడా తగ్గలేదు. మరి ఇప్పుడు ఈ 20 సూత్రాలు ప్రతిపాదిస్తే గనక ఒకవేళ జెలెన్స్కీ తగ్గుతారని అనిపిస్తుందా? ఖచ్చితంగా దీనిపై అంటే ఈ సమావేశానికన్నా ముందుగా 4 రోజుల క్రితంగా దాదాపు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తో చాలా కీలకమైనటువంటి భేటీ జరిపారు. ఏదైతే 20 సూత్రాల ప్రతిపాదనలు ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి ట్రంప్ ముందర పెట్టేటటువంటి సమావేశంలో ముందుగానే 2 సెన్సిటివ్ ఏరియాస్ విద్యుత్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 4 సంవత్సరాల నుంచి జరిగేటటువంటి దాడుల్లో వేల మంది కూడా ఈ అంటే 2 దేశాల మధ్య జరిగినటువంటి దాడుల్లో అంటే మరణించడం జరిగింది. మరి ఇంకొకసారి అలాంటి మారణకాండ జరగకుండా ఒకవైపు కొన్ని యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి సపోర్టింగ్ తోటి ఒక జెలెన్స్కీ ఎక్కడ కూడా తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైనా కానీ ఎన్ని రోజులైనా యుద్ధం చేయగలుగుతారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటిది, ఇతర దేశాల సహాయ సహకారాలను అందించడం సహాయ సహకారాలను అందుకుంటూ ఉన్నటువంటి ఎన్ని రోజులని ఇతర దేశాలతో సహాయ సహకారాలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఇరు దేశాల్లో ఏదో ఒక దేశం తల ఒగ్గాల్సిందే ఖచ్చితంగా దీనికి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైతే మనకు జెలెన్స్కీ ఎక్కడా కూడా తగ్గలేదు. కానీ ఇప్పుడు తగ్గడానికి వెనుకడుగు వేయడానికి ముఖ్యంగా అక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఇప్పుడు. తర్వాత చాలా వేల మంది ప్రజలు నష్టపోతున్నారు. తర్వాత ఇటు భారత్తో కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశానికి కూడా పూనుకుంటున్నాడు. దీనిపై కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. అనేక ఇటు భారత్ కు తర్వాత అటు రష్యాతో కూడా అనేక సత్సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దిశగా కూడా ఒకవైపు జెలెన్స్కీ కూడా అడుగులు వేస్తున్నాడు. కానీ ఈ రోజు జరిగేటటువంటి ట్రంప్ ఎందుకంటే చాలా కీలకంగా ట్రంప్ ఈ శాంతి చర్చల్లో భాగంగా ఖచ్చితంగా జెలెన్స్కీని ఒప్పించేటటువంటి ప్రయత్నము
చేసేటటువంటి ప్రయత్నంలో ట్రంప్ ఉన్నాడని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మాత్రము చాలా 20 సూత్రాల ప్రతిపాదనలు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ రష్యాతో ఒప్పించాలి అన్నటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదనలు ట్రంప్ ముందర పెట్టబోతున్నారు.